నారు పోసిన దేవుడు నీరు పోయడా అనేది మనవులకు తెలిసినంత ఇంకెవ్వలకు తెలియదు కావచ్చు. అందుకే పిల్లలను గనుడు అదుపు అయితేనే లేదు. దునియా దేశాలు జనాభాను కంట్రోల్ చేసుకుంటా పోతుంటే మన దేశం మాత్రం ప్రపంచ దేశాలను తలదన్నట్టు జనాభాను పెంచుకుంటా పోతున్నారు. 2-3 ఏండ్ల కింద చైనా దేశాన్ని దాటి దునియాలనే ఎక్కువ మంది ఉన్న దేశంగా అవతారం ఎత్తింది కదా భారతదేశము. ఆయన వెనకకు తగ్గకుండా పొట్టు పొట్టు పోరగాండ్లను అంటున్నారట. పోయిన ఏడాది 2025లో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో పుట్టిన పిల్లలు మొత్తం చైనా దేశంలో పుట్టిన పిల్లలతోని సమానం ఉంటారు కావచ్చు అని అంటున్నది దునియా దేశాల సంఘం యునైటెడ్ నేషన్స్. మరి ఇది పారుతున్న ఏరుకు కట్టగట్టినట్టయి జనాభా కట్టడైతుందంటే 2067 దాకా జనాభా పెరుగుకుంటా పోతూనే ఉంటదట. దానికి అడ్డు అదుపు ఉండదు కావచ్చు అని అంటుర్రు. జనాభా పెరిగితే డెవలప్మెంట్ జరగదని ఇన్ని రోజులు చదువుకున్నారు కానీ ఇప్పుడు అదే జనాభా మన దేశం మునుముందుకి పోయేటానికి ఇరుబడి పెంచుతున్నదట. అయితే రాజకీయ లీడర్లు చెప్తున్నట్టు ఈ తీరుగా జనాభా పెరుగుడు మంచిది కాదా అనేది చదువుకున్న వాళ్ళు చెప్పాలి కానీ పండుగలకు పబ్బాలకు ప్రయాణాలు చేద్దామంటే వశపడతలేదు ఈ ఎక్కువ తక్కువ జనాభా చేయబట్టి. జనాభాకు తగ్గట్టు సౌలతులు లేవు, అట్లనే పబ్లిక్ను కంట్రోల్ చేసుడు లేదు. వాళ్ళకు తెలివి మంచి మార్గంలో పెట్టుడు కాసింత కష్టమైన పని అవుతుందట. అట్లయితేనే రాజకీయ లీడర్ల పంట వండుతుంది కాబట్టి జనాభాను పెంచుండ్రి పెంచుండ్రి అని రేవుతావులేని మాటలు మాట్లాడుతున్నారు. మరి అంతే కదా, దేకేది మన చేయి కానప్పుడు ఢిల్లీ దాకా దేకమంటారు అన్నట్టు లీడర్లు ఏమైనా చెప్తారు. ఆ ముచ్చట అట్లుంటే ఉత్తర భారతదేశ జనాభా పెరుగుడు దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరిగే ఛాన్స్ ఎక్కువ ఉన్నదని అంటుర్రు కొంతమంది. జనాభాను పట్టుండే ఎంపీ సీట్లు వాళ్ళకి ఎక్కువ అవుతాయి, మనకు తక్కువ అవుతాయి కాబట్టి సంపాదన మనదవుతుంది, సాగనింపేది వాళ్ళకైతుంది. అందుకే జనాభా దేశానికి ఎంత మేలో అంతే కీడు జరుగుతుంది. ఇప్పటికైనా పబ్లిక్ పల్సవాడే చర్యలు తీసుకుంటే మంచిదని అంటుర్రు. ఎక్కువ తక్కువ జనాభా ఉంటే ఏం జరుగుతుందో తెలిసినోళ్ళు.